ఏపీలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గ కూర్పు ఆసక్తికరంగా ఉంది. టీడీపీలో తరం మారుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తనయుడు లోకేష్ కోసం చంద్రబాబు టీంను తయారు చేశారా అనిపిస్తోంది. దశాబ్దాలుగా తనతో సన్నిహితంగా మెలిగిన సీనియర్ నేతలు పలువురికి ఈ మంత్రివర్గంలో ఛాన్స్ రాలేదు. అదే సమయంలో అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన యూత్లో 10 మందికి మంత్రి పదవులు దక్కాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో బలహీన వర్గాల వారికి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. చంద్రబాబు మాత్రం అగ్రవర్ణాలకే పెద్దపీట వేశారు. చంద్రబాబు క్యాబినెట్పై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గం కూర్పు గమనిస్తే తెలుగుదేశం పార్టీలో తరం మారుతోందన్న స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లు అనిపిస్తుంది. బహుశా ఈ టర్మ్లోనే చంద్రబాబు తన కుమారుడు లోకేష్ను ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉండవచ్చనిపిస్తోంది. దానికి తగ్గట్లుగా కొత్త టీమును తయారు చేసే ప్రక్రియ ఆరంభించినట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే తొలి విడత ఎన్నికైన ఎమ్మెల్యేలు పలువురికి మంత్రి పదవులు లభించాయి. తద్వారా లోకేష్కు సొంత టీం తయారవుతుందని అంటున్నారు. లోకేష్ సహజంగానే మంత్రివర్గంలో తన ముద్ర ఉండాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు మంత్రుల ఎంపిక చేసి ఉండవచ్చు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్న పలువురు కీలక నేతలకు మంత్రులుగా అవకాశం రాకపోవడం తరం మార్పునకు ఒక సూచనగా పరిగణించవచ్చు. ముఖ్యంగా 1995లో ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసిన సందర్భంలో అత్యంత కీలక భూమిక పోషించిన ఆనాటి స్పీకర్ యనమల రామకృష్ణుడుకు ప్రస్తుత మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వకపోవడం గమనార్హం. యనమల ఎమ్మెల్సీగా మండలిలో ఇంతకాలం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కీలకంగా ఉన్నారు. అలాగే 1983లో శాసనసభకు ఎన్నికైన బుచ్చే చౌదరి, అయ్యన్న పాత్రుడు, ఆ తర్వాత కాలంలో ఎమ్మెల్యేలైన గద్దె రామ్మోహన్, ధూళిపాళ నరేంద్ర, జ్యోతుల నెహ్రూ వంటి వారికి కూడా అవకాశం దక్కలేదు. ఎంత సీనియర్లైనా అందరికీ అవకాశాలు రావడం కష్టమే. కానీ ఓవరాల్గా చూసినప్పుడు మంత్రివర్గ స్వరూపాన్ని బట్టి ఈ విశ్లేషణలు వస్తాయి. విశేషంగా 1983లో టీడీపీలో ఉండి 1989 నుంచి కాంగ్రెస్లో, తిరిగి 2014 టర్మ్లో టీడీపీలోకి, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండి 2024 ఎన్నికల నాటికి టీడీపీలో చేరిన నెల్లూరు జిల్లా నేత ఆనం రామనారాయణ రెడ్డికి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కడం ఆసక్తికరంగా ఉంది. మరో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావుకు చంద్రబాబుకు మధ్య ఉప్పు నిప్పుగా ఉంటుంది. కానీ భాస్కర్రావు కుమారుడు మనోహర్ జనసేన తరపున గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి కావడం ఇంకో ప్రత్యేకత. ఇతర కోణాలను పరిశీలిస్తే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కూర్పునకు ఈ క్యాబినెట్కు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వగా చంద్రబాబు ఆ స్థాయిలో ప్రాముఖ్యత ఇవ్వలేకపోయారు. జగన్ 5గురికి, అందులో 4 బలహీన వర్గాల వారికి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించగా చంద్రబాబు క్యాబినెట్లో ఆ అవకాశం ఉండదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి లభించనుంది. ఆయనకు కాకుండా ఇతరులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే ప్రాధాన్యత తగ్గించినట్లవుతుందని భావిస్తున్నారని చెబుతున్నారు. జగన్ అధికారంలోకి రాగానే 50% మంది బలహీన వర్గాల వారికి మంత్రి పదవులు ఇచ్చి తదుపరి పునర్వ్యవస్థీకరణలో దాన్ని 68% పెంచారు. ఆయన క్యాబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు 17 మంది ఉండేవారు. ప్రస్తుతం చంద్రబాబు టీంలో ఆ సంఖ్య 12గానే ఉంది. జగన్ 5 ఎస్సీలకు పదవులు ఇవ్వగా ఇప్పుడు 2కే అవకాశం లభించింది. జగన్ బీసీలు 11 మందికి ఛాన్స్ ఇస్తే చంద్రబాబు 8 మందికే ఇచ్చారు. కాపులకు సంబంధించి అప్పటి మాదిరే 4కి అవకాశం వచ్చింది. అప్పట్లో జగన్ కాకుండా రెడ్లు మరో 4 ఉంటే చంద్రబాబు వద్ద 3 రెడ్లకే పదవులు వచ్చాయి. స్థూలంగా చూస్తే అగ్రవర్ణాలకు చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు. జనసేన నుంచి 3కి అవకాశం ఇస్తే 2 కాపు, 1 కమ్మ నేతకు పదవులు లభించాయి. బీజేపీ 1 బీసీకి మంత్రి పదవి ఇచ్చింది. 2014 టర్మ్లో 4 బీజేపీ ఎమ్మెల్యేలుంటే 2కి మంత్రి పదవులు లభించాయి. కానీ ఈ టర్మ్లో 8 మంది ఎమ్మెల్యేలున్నా ప్రస్తుతానికి 1కే అవకాశం ఇచ్చారు. కేంద్రంలో తాను ఆశించినన్ని పదవులు మోడీ ఇవ్వలేదన్న అసంతృప్తితో ఏమైనా ఇలా చేశారా, లేక మరో స్థానం ఖాళీగా ఉంది కనుక బీజేపీకి రిజర్వ్ చేసి ఉంచారా అన్నది చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు 13 మంది అగ్రవర్ణాల వారికి పదవులు ఇచ్చారు. తొలిసారి మంత్రి పదవులు పొందిన వారి సంఖ్య 16గా ఉండడం విశేషం. వీరిలో మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో 7గురికి పదవులు వచ్చాయి. కాగా గతంలో ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి పదవులు నిర్వహించిన 2 లోకేష్, పి నారాయణలు ఈసారి ఎమ్మెల్యేలుగా గెలుపొంది మంత్రి పదవులు అందుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లిన 2 ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథులకు చంద్రబాబు క్యాబినెట్లో అవకాశం రావడం విశేషం. వీరిలో పయ్యావుల కేశవ్,
మొదటిసారిగా 1994లో శాసనసభకు ఎన్నికయ్యారు. ఇంతకాలం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన ఓటమి పాలవడం, లేదా ఈయన గెలిచినప్పుడు టీడీపీ అధికారంలోకి రాకపోవడం జరుగుతుండేది. ఈసారి ఆ ఇబ్బంది రాలేదు. రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఓటమి ఎరుగని గంటా శ్రీనివాసరావుకు కూడా మంత్రి పదవి రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన మరో నేత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఉందని చెబుతారు. కానీ ఆయనకు ఇవ్వకుండా ఆనం వైపు మొగ్గు చూపారు. బీజేపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన మరో సీనియర్ నేత 6 సార్లు ఎన్నికైన కన్నా లక్ష్మణానికి కూడా ఛాన్స్ రాలేదు. సహజంగానే మంత్రి పదవులు దక్కని సీనియర్లకు కొంత అసంతృప్తి ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు బహిర్గతం కాకపోయినా భవిష్యత్తులో వెల్లడి కావచ్చు. మంత్రి పదవులు ఇవ్వడం అన్నది ఒక సవాల్. జగన్ కేబినెట్తో ఈ విషయంలో అంతా పోల్చుకుంటారని చెప్పక తప్పదు.